Hi sir, welcome to Datri Business. ఇవాళ నా క్వశ్చన్ వచ్చేసి మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్ అంటే ఎలా చేస్తే బాగుంటుంది ఒకసారి చెప్తారా? షూర్ అమ్మా. బిఫోర్ దట్ మీకు మీ ధాత్రి ప్రేక్షకులకి మై గ్రీటింగ్స్ అండ్ బెస్ట్ విషెస్. భిన్న రకాల సంపాదన తెలుగులో మీరు ఇంగ్లీష్లో అడిగిన మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్. బేసిక్గా వాట్ షుడ్ బి ఎర్న్ అనే క్వశ్చన్ మనం వేసుకొని మనమే సమాధానం రాబట్టుకోవాలి. మనం ఏం సంపాదించాలి? ఇక్కడ ఈ మన సందర్భంలో డబ్బుల సంపాదన గురించి మాట్లాడుతున్నాము. డబ్బులతో పాటు ఇంకేం సంపాదించాలి? మనము రెస్పెక్ట్, మానవ మర్యాదలు, కొంత గౌరవము, కొంత క్రెడిబిలిటీ. ఈ వ్యక్తి, ఈ పర్టికులర్ పర్సన్ పర్వాలేదు, ఒప్పుకోదగ్గవాడు అన్న దానికి భంగము కలగకుండా డబ్బులు సంపాదించాలి. డబ్బులు ఉన్నాయనేసి భయపడి ఉండొచ్చు మన ఫేస్ ముందర, కానీ వెనకాల చాలా మెయిన్ఫుల్ ఉంది. అంటే వాట్ ఈస్ ద యూస్? దట్ ఈస్ వన్ థింగ్. మనీ బేసిక్గా రెండు రకాలు విభజించవచ్చు. హెమ్ అంటా నేను, HEM, హార్డ్ ఎర్న్డ్ మనీ. మన కాయ కష్టము, కాయ అంటే శరీరం, మన కాయ కష్టం చేత కానీ మన మనో ఎబిలిటీ, మన మానసిక తెలివితేటను బట్టి కానీ మనం సంపాదించవచ్చు. రెండు కూడా హార్డ్ ఎర్న్డ్ మనీ. తర్వాత ఇది ఇనీషియల్ మనీ అంటాను నేను. అంటే ఫస్ట్ ఫ్యూ ల్యాక్స్, ఒక 5 లక్షలు 10 లక్షలు మన స్థాయిని బట్టి, కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ బట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఫస్ట్ 10 లక్షలు 50 లక్షలు ఇట్స్ ఏ హార్డ్ ఎర్న్డ్ మనీ. ఆ తర్వాత MEM. వాట్ ఈస్ MEM? ఫస్ట్ M, హార్డ్ ఎర్న్డ్ మనీ విచ్ వీ హ్యావ్ ఎర్న్డ్, ఫర్ విచ్ వీ హ్యావ్ టాయిల్డ్, కష్టపడ్డాము. ఆ తర్వాత ఏం చేస్తుంది? మనీని ఎర్న్ చేస్తుంది. దట్ ఈస్ ఏ మనీ ఎర్న్డ్ మనీ. మనకి మనీ ప్లాంట్ ఒక కాన్సెప్ట్ ఉంది, దాంట్లో మనీ ఏమి ఉండదు. ప్లాంట్లో ఒకదాన్ని మీనింగ్ చేసే మనీ ప్లాంట్, బట్ దాన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తే మనీ ప్లాంట్ ఉంది వర్చువల్గా. హార్డ్ అండ్ ఎర్న్ మనీలోనేమో అది పెరిగేంత వరకు అది HEM కింద తీసుకోవచ్చు. ఆ తర్వాత అదే డబ్బులు ఇస్తుంటుంది. ఎలా ఇస్తుంటుంది? మీరు ఇన్వెస్ట్ చేశారు, ఓ బిల్డింగ్ కట్టారు, ₹1,00,00,000 పెట్టి, ₹1,00,00,000 మీ దగ్గర మీరు సంపాదించారు. ఆ హెయిర్లో పార్ట్ కింద వచ్చింది. ₹1,00,00,000 పెట్టి మీరు కడితే యు ఆర్ గెట్టింగ్ 5 lakhs ఎవ్రీ మంత్లీ ఇన్కమ్ ఆన్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెంట్. మీరేమైనా కష్టపడుతున్నారా? ఆ రెంట్ రావడానికి మీరు ఏమైనా కష్టపడుతున్నారా? 10 to 5 ఏదన్నా జాబ్కో, దేనికో, ఫ్యాక్టరీకో, ఫీల్డ్కో పోయి కష్టపడి సంపాదిస్తున్నారా? లేదు. మరి డబ్బులు వచ్చింది కదా, అది HEM కాదు కదా, హార్డ్ ఎర్న్డ్ మనీ కాదు కదా. అంటే ఇనీషియల్ మనీ కనుక కష్టపడి మీరు ఆ ఇనీషియల్ మనం వేసే సమ్టైమ్స్ వేసే క్రిటికల్ కాంపోనెంట్, క్రిటికల్ మనీ మీరు రీచ్ అయితే ఆ తర్వాత వస్తుంది. 10 లక్షలు వచ్చాయి, నేను చిన్న అంటే కామన్ దృష్టిలో పెట్టుకొని చెప్తాను. ఈ 10 లక్షలు కూడా కామనరే. బెగ్గర్స్ దగ్గర లక్షల్లో వస్తున్నాయి డబ్బులు. వాళ్ళని చూస్తుంటే దే ఆర్ ఎర్నింగ్ ఇన్ amassing in lakhs. We see in the media these things. సో హార్డ్ ఎర్న్డ్ మనీ. ఆ తర్వాత దాని తనకి సంపాదించారు. 10 లక్షలు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టారు బ్యాంక్లో, నెలకొండ 70,000 6,000-8,000 ఆటోమేటిక్స్. ₹1,00,00,000 అంటే 70,000 వస్తుంది పర్ మంత్ ఎట్ ద రేట్ ఆఫ్ 7% పర్ యానం. ఎప్పుడు బ్యాంకులో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ % పర్ యానం ఉంటాయి. 12తో భాగిస్తే యూ గెట్ మంత్లీ ఇంట్రెస్ట్. మీరు ఏమైనా కష్టపడుతున్నారా? లేదు. అయితే ఒక ఎథికల్ ఫార్ములా ఏంటంటే, మనం డైలీ మన ఉదర పోషణ అంటే మన పర్సనల్ ఎక్స్పెండిచర్లకు వచ్చేసి ME వాడద్దు, మనీ ఎర్న్డ్ మనీ. అది అనైతికం. నైతికత ఎంతవరకు పాటిస్తున్నాం మనం జీవితంలో అనేది డిఫరెంట్ క్వశ్చన్. కానీ పాటించే వాళ్ళకి నీవు కష్టపడి 10 నుంచి 5 వరకు నీవు వ్యవసాయ క్షేత్రంలో కానీ, ఫ్యాక్టరీలో కానీ, ఆఫీసులో కానీ పని చేసిన డబ్బుతోనే నీవు తిండి తినడానికి అర్హుడవు. నీవు ఇన్వెస్ట్మెంట్లో ఓ షేరు ఇష్యూ ప్రైస్, షేర్ మార్కెట్లో ఫేస్ వాల్యూ మీద ఇష్యూ చేస్తారు, ప్రీమియంలో ఇష్యూ చేస్తుంటారు. ఓ షేర్ కొనుక్కున్నారు, ₹100 ఇష్యూ ప్రైస్ ఉన్నది, మీరు ప్రీమియంతో ₹1000 కొన్నారనుకోండి 10 రెట్లు ఎక్కువకి, అది కాలక్రమంలో 50,000 అయింది పర్ షేర్. ఉదాహరణకు చెప్తున్నారు. దానివల్ల మీరు పెట్టిన ₹1 కోటి ఇన్వెస్ట్ చేస్తే 20 కోట్లు వచ్చింది.
ఆ 1 కోటి మీది, ఆ 19 కోట్లు మీది కాదు కదా, మీదే కానీ మీది కాదు. ఆ డిఫరెన్స్ అండర్స్టాండ్ చేసుకోవాలి. యు ఆర్ ఓన్లీ ఎ ట్రస్టీ ఫర్ ద మనీ, యూ హ్యావ్ టు రీయూజ్ ఇట్. కొంత మీ ఫ్యామిలీకి, కొంత మీకు, కొంత మీ ఫ్యామిలీకి, కొంత సొసైటీకి ఇస్తున్నటువంటి కనీస జ్ఞానము, ఇది చాలా మందికి ఉండదు. ఉన్నవాడు కూడా దాన్ని అది తీసుకోరు. ఎందుకు తీసుకోవాలంటే బికాజ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. జీవితంలో 2 వదిలేయాలి. మనం పైకి రావాలంటే, ప్రజల దృష్టిలో మనం పైకి రావాలంటే 2 వదిలేయాలి. వాట్ కుడ్ బి ద 2? ఏ 2 వదిలేయాలి? ఒకటి నాకు తెలిసినంత వరకు సెల్ఫిష్నెస్. వండర్ఫుల్. రెండవది గ్రీడ్. ఈ 2 అత్యవసరంగా వదిలేయాలి. అంటే మినిమం ఉండాలి. అంటే సెల్ఫిష్నెస్ మన కోసం మనం చేసుకోకపోతే ఎవరు చేయడు కదా. టు దట్ ఎక్స్టెంట్ ఓకే, నాట్ బియాండ్ దట్. గ్రీడ్, ఆశ ఉండాలి ఎంతో కొంత. అత్యాశ, దురాశ ఇవి ఉండకూడదు. సో మల్టిపుల్ వేస్లో ఫస్ట్ ఇనిషియల్ మీరు సంపాదించిన తర్వాత యూ కెన్ పుట్ ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్, యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్, యూ కెన్ అక్వైర్ అగ్రికల్చర్ ల్యాండ్, యూ కెన్ అక్వైర్ ఎ సిటీ అర్బన్ ల్యాండ్, యూ కెన్ బై ఫ్లాట్స్, అండ్ ఫ్రమ్ దట్ యూ కెన్ గెట్ ద మనీ. ఇంకా తక్కువ లెవెల్లో హార్డ్ ఎర్న్ మనీలో కూడా ఒక సోర్స్ ఆఫ్ మనీ సరిపోకపోతే, మనం దాదాపు ఎపిసోడ్ టాకింగ్ అబౌట్ ద పార్ట్ టైం జాబ్స్ అన్నారు, ఫుల్ జాబ్స్. మామూలుగా 10 నుంచి 5 చేసేవాడు కూడా ఫ్రీలాన్స్ రూపంలో అప్ టు 9 o'clock. You are also doing that. You are the better example. Evening 5 తర్వాత people do it. చాలా మంది ఆఫీస్ బాయ్స్ ఎప్పుడు మోటార్ బైక్ లేని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేదు కదా. ఎట్లీస్ట్ అర్బన్ సిటీ, హైదరాబాద్ సిటీలో 5 తర్వాత రాత్రిలోకి మోటార్ బైక్ పెడతారు. ఊపర్లు ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళకి వేడి నీళ్ళు జోడు అన్నట్టు యూ కెన్ గెట్ ఇట్. అంటే కష్టపడే తత్వం ఉండాలి. చాలా మంది బద్దకిస్తుంటారు. నేను 3వది యాడ్ చేసేది ఏంటంటే మనకి ఆశ, గ్రీడ్, సెల్ఫిష్నెస్, లెథార్జీ. జెల్, గ్రీడ్, లెథార్జీ, జిఈఎస్ whatever. GES when they say ESG అంటున్నాం ఈ రోజుల్లో. వాట్ ఈస్ ESG? ఎన్విరాన్మెంట్, సొసైటీ, గవర్నెన్స్. అది దట్ ఈస్ ద లేటెస్ట్ కాన్సెప్ట్ ESG. నేను ESGని సెల్ఫిష్నెస్, గ్రీడ్, థర్డ్ వన్ ఇట్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఈగో ఈగో ఏముండదు కానీ ఈగో ఏం తక్కువ ఉండదు. దేనికి మల్టిపుల్ వేలో సంపాదిస్తున్నారు కదా. అంటే చాలా మందికి దాని వల్ల ఈగో అడ్డం వస్తుంది. కాన్ఫిడెన్స్ ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, కన్విక్షన్ ఉండాలి, కరేజ్ ఉండాలి. సిసిసి, కన్విక్షన్, కరేజ్, కాన్ఫిడెన్స్ ఆర్ వెల్కమ్. కానీ ఈగో ఈజ్ నాట్ వెల్కమ్. సెల్ఫిష్నెస్ ఒకటి, గ్రీడ్ ఒకటి. ఈ ఫర్ ఎమోషనల్ ఆల్సో. చాలా మందికి ఎమోషనల్ అవుట్ బర్స్ట్ ఉంటుంది. ఇమీడియట్గా ఇంగ్లీష్లో కోపం వచ్చి వేరే వాళ్ళని తిట్టడము. ఐ థింక్ యు ఆర్ నాట్ మ్యారీడ్. చాలా మంది తల్లులు పిల్లల్ని కొడుతుంటారు. ఎందుకు? తప్పు తల్లిదా పిల్లలదా? కాదు, తల్లిది. నేను సహనం కోల్పోయింది. షీ లాస్ట్ హర్ పేషెన్స్. పిల్లల తర్వాత అల్లరి చేస్తాను లేకపోతే జ్ఞానం ఉండాలి కదా, హైలైట్ నాలెడ్జ్ అది లేదు, సహనం లేదు. ఓకే రైట్ అమ్మా. ఎందుకో నేను ఏటీఎం అంటుంటా, డబ్బులు డ్రా చేసే ఏటీఎం కాదు. ఎనీథింగ్ మోర్. మీ టెక్నాలజీ ప్రజలకు కన్ఫ్యూజ్ చేయకపోతే చాలు, మళ్ళీ ఆ ఏటీఎం మర్చిపోయి ఈ ఏటీఎం గుర్తుపెట్టేస్తాను. మరి ఆ క్షమత ఉండాలి. మీరు ఒకటి చెప్తే ఇంకోటి చెప్తాను. క్షమత అంటే కెపాసిటీ. నేను ఈ పదాలు ఎందుకు యూజ్ చేస్తుంటే క్యాచ్గా ఉండడానికి. ఆ ఏటీఎం మర్చిపోతే దాని బెనిఫిట్ అమ్మా. డబ్బులు డ్రా చేయాలి కదా, డ్రా చేయమంటే మిగులుతాయి కదా. ఓకే సార్, థ్యాంక్ యూ.